సర్పంచ్ గా మరి తెలంగాణలో ఎన్ని ఇట్లాంటి కార్యక్రమాలు జరుగుతున్నాయని చెప్పిన బాధ్యత ఎవరు తీసుకున్నారంటే ప్రత్యూష గారు తీసుకున్నారు. ఢిల్లీలో మోడీ ముందు మాట్లాడిన చరిత్ర మరి ప్రత్యూష గారు. సో ఆ రకంగా గ్రామాన్ని అభివృద్ధి చేయాలని ఇక్కడ మనం ఒక మరి సమ్మక్క సారలమ్మ దేవాలయాన్ని పెట్టుకున్నాం, దుర్గమ్మ పూజ పెట్టుకున్నాం, గొడ్రాయి పెట్టుకున్నాం. ఏ ఊర్లో లేనట్టు 2 అంబేద్కర్ విగ్రహాలను ఏకకాలంలో పెట్టుకున్నాం. అనేకమైన సీసీ రోడ్లు తెచ్చుకున్నాం. మరి వారు నా లెవెల్ తగ్గట్టు నాకు రోడ్లు కావాలంటే ఏది అడిగితే అదే తరువాత మరి ఇక్కడ రోడ్లు ఇచ్చినాం. ఇన్ని రకాల అభివృద్ధి చేసినాం కాబట్టి ఓటు అడిగే హక్కు బీఆర్ఎస్ శ్రేణులకే ఉన్నది, బీఆర్ఎస్ నాయకులకే ఉన్నది. రేపు ఎన్నికలు ఎప్పుడు వచ్చినా కూడా మరి తప్పకుండా మనము శ్రీపతిపల్లి మీద గులాబీ జెండా ఎగిరేయాలి, గ్రామ పంచాయతీ మీద గులాబీ జెండా ఎగిరేయాలి. ఎందుకంటే మనము నమ్మి నానమూస్తే గుచ్చి గుర్రలైనట్టు కడియం శ్రీఆర్ గారిని నమ్మినాం. కేసీఆర్ గారు పార్టీ అని చెప్పేసి పంపిస్తే ఏమన్నా కానీ మంచోడు చెడ్డోడు ఉండని అని చెప్పేసి మనం అందరం కలిసి ఈ ఊర్లో కూడా బీఆర్ఎస్ పార్టీ గెలిచింది, ఈ మండలంలో బీఆర్ఎస్ పార్టీ, ఈ నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీ. అటు జనగాము గణపురం 2 గెలిపించే బాధ్యత గణపురం నియోజకవర్గ కార్యకర్తలు చేసి దాంట్లోకి వర్మీ కంపోస్ట్ తయారు చేయడము. ఈ రకంగా ఊరికి ఎన్ని అవసరాలు ఉంటాయో అన్ని అవసరాలు బీఆర్ఎస్ ప్రభుత్వము కేసీఆర్ గారు డైరెక్ట్ గా 260 కోట్లు ప్రతి నెల అక్కడ అసెంబ్లీలు ఇస్తే ఇక్కడ సర్పంచ్ ప్రతి సర్పంచ్ కి 12,777 మంది సర్పంచులకు నేరుగా అందే పరిస్థితి. ఏ ట్రాక్టర్ ప్రతి ఊరికి అవసరం చూడలే, తప్పకుండా అక్కడున్న చెత్త చెదాన్ని తీసుకుపోవాలంటే ట్రాక్టర్ తప్పకుండా అవసరం అని చెప్పేసి ఆ రకంగా ప్రతి ఊరికి ట్రాక్టర్, ఊరు పచ్చగా ఉండాలి, నందనవనం లెక్క ఉండాలని చెప్పేసి ట్యాంకర్, నీళ్లు పెట్టడానికి ట్యాంకర్. ఈ రకంగా అనేక రకాలుగా ఊరిని అన్ని రకాల అభివృద్ధి చేస్తే భారతదేశం మొత్తంలో 38 అవార్డులు ఇస్తే 22 అవార్డులు ఒక తెలంగాణకి వచ్చింది. అందరూ ఒకసారి చెప్పండి. ఉత్తమ గ్రామ పంచాయతీలు మొదటి 10 స్థానాలు ఎవరంటే తెలంగాణ మొదటి 10 స్థానాలు, రెండో 10 స్థానాలు ఏమంటే 19 స్థానాలు ఒక్కడ తప్ప 19 కూడా తెలంగాణే. అంతేకాకుండా భారతదేశ మొత్తంలో ఉత్తమ గ్రామ పంచాయతీగా మనకు నెల్లుట్ల గ్రామము మరి సమృద్ధిగా తాగునీరు అనే విషయంలో ఆ ఊరికి జాతీయ అవార్డు రావడం జరిగింది. ఆ రకంగా ఇవాళ పల్లెలు మొత్తం కూడా మరి ఎంతో గొప్పగా అభివృద్ధి జరిగింది. తర్వాత ఒక ఇల్లు తీసుకున్నాం అనుకో, ఈ శ్రీపతిపల్లిలో అది కాంగ్రెస్ పార్టీ ఇల్లు కానీ బీజేపీ పార్టీ ఇల్లు కానీ ఉంటే 2000 ఆ ఇల్లు కనుక ముదురాజులో అయితే 35 కోట్ల చేప పిల్లలు టెన్షన్ గా ఆనలు బలంగానే చేప పిల్లలు. ఆ ఇల్లు కనుక గొల్ల కుర్మలు ఉంటే 20 గొర్రె పిల్లలు పొట్టేలు ఇచ్చిన సందర్భం. సో ఆ రకంగా ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ ఇంటికి ఎన్ని అవసరాలు ఉంటాయి. ఆఖరికి నర్సరీ నుండి 7 పూల మొక్కలు 7 పండ్ల మొక్కలు హరితహారం వచ్చిందంటే ప్రతి వానకాలంలో ఇంటింటికి చెట్టించిన చరిత్ర, ఇంటింటికి ఇంకుడు గుంత ఇచ్చి దోమలు నిల్వ లేకుండా విష జ్వరాలు రాకుండా చేసిన చరిత్ర. ఆ ఇంట్లో బిడ్డలు పెళ్లి చేస్తే ₹1,00,000 కళ్యాణ లక్ష్మి, అడగకుండానే. ఆ ఇంట్లో ఇంజనీరో డాక్టరో చదువుతే ఫీజు రియంబర్స్మెంట్ లక్షల ఫీజులు లేదు. 10వ తరగతి పిల్లలు చదివించాలంటే 1021 రెసిడెన్షియల్ పాఠశాలలో ఒక్కొక్కరికి ₹1,20,000 ఖర్చు పెట్టి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వాళ్ళందరికీ కూడా లక్షల మందికి మరి దేశానికి ఉన్నతమైన మేధావులను ఇవ్వాలనే ఉద్దేశంతో ఇంగ్లీష్ మీడియంలో చదివించేసి